అండి అందరికీ నమస్కారం. ఈరోజు నేను కొత్తగా రెసిపీ తయారు చేస్తున్నాను. ఎవరు తయారు చేసే విధంగా ఈరోజు నేను వాటర్ మెలన్తో అందరూ జ్యూసులు ముక్కలుగా చేసుకొని తినడం అలా చేస్తూ ఉంటారు. కానీ నేను ఈరోజు ఈ వాటర్ మెలన్ వైట్ లేయర్తో బజ్జీలు తయారు చేస్తున్నాను. ఎంతో టేస్టీగా ఉన్నాయండి. ఎక్కువగా ఈ వైట్ లేయర్తో టూటీ ఫ్రూటీ తయారు చేస్తూ ఉంటారు. కానీ నేను ఈరోజు శనగపిండితో వైట్ లేయర్తో బజ్జీలు తయారు చేస్తున్నాను. వాటర్ మెలన్ ముక్కలు తీసుకొని పైన గ్రీన్ స్కిన్ తీసేసి వైట్ లేయర్లు తీసుకొని స్టవ్ వెలిగించుకొని పాత్ర పెట్టి నీళ్లు వేసి కొంచెం సాల్ట్ వేసి అందులో ఈ వైట్ లేయర్లను మెత్తగా ఉడికించుకోవాలి. 1 కప్పు శనగపిండి తీసుకొని జీలకర్ర, సన్నగా కట్ చేసిన కరివేపాకు, 1 స్పూను కారం, 1/2 స్పూను ఉప్పు, చిటికెడంతా వంట సోడా వేసి కొన్ని నీళ్లు వేసుకొని మొత్తం ఇలా కలుపుకోవాలి. మూత వేసి 1 అరగంట సేపు పక్కకుండనివ్వాలి. సన్నగా కట్ చేసిన ఎండు మిరపకాయలను కూడా వేసుకోవచ్చు ఇందులో. ఇలా ఈ లేయర్లు 80% ఉడికినాక తీసి ఇందులో వేసుకొని ఇలా వేసి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఇలా ఒక్కొక్కటిగా డిప్ చేసుకొని అందులో వేసుకోవాలి. చక్కగా కుక్ అవుతాయి. లోపల ఆల్రెడీ కుక్ అయి ఉంటాయి కాబట్టి మిడిల్ ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా కుక్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉన్నాయండి. అసలు నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతాయి. పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారండి. హెల్దీ ఫుడ్ అండి. అటు హెల్తీగా ఉంటుంది, ఇటు మనం ఈ స్నాక్స్ తిన్నట్టుగా ఉంటుంది. మార్నింగ్ ఈవినింగ్ ఇలా చేసుకొని తినవచ్చండి. ఈవినింగ్ స్నాక్ లాగా మాత్రం చాలా టేస్టీగా ఉంటాయండి. మనం మధ్యాహ్నం లంచ్లో పప్పుచారు చేసుకున్నప్పుడు ఇలా చేసుకొని తినవచ్చు. నేను ఇప్పుడు ఉల్లిపాయలను సన్నగా కట్ చేసి ఈ మిగిలిన శనగపిండిలో ఉల్లిపాయల పక్కడు కూడా వేసాను. మనం ఎప్పుడు సాధారణంగా ఉల్లిపాయల పక్కడు వేస్తూ ఉంటాం కదండి. నేను ఈరోజు ఈ పిండిన మిగిలితో ఇలా వేసాను. ఇది కూడా మనం పప్పుచారుతో చక్కగా తినవచ్చు, లేదా ఈవినింగ్ స్నాక్లో తినవచ్చు. పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారండి. వాటర్ మెలన్ జ్యూస్ తాగండి. ఎండాకాలం అన్ని రోజులు ఇలా లేస్లాగా తయారు చేసుకోండి.